డబల్ లైన్ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం మాట్లాడే సత్తా బాగుంది. న్యూస్ ఈరోజు మనం కొత్త వలసకు దగ్గరలో ఉన్నటువంటి అర్ధన్నపాలెంలో 117 సర్వే నెంబర్లో ఏదైతే మనం ఒకసారి అటు చూపించండి. ఇక్కడ అక్రమంగా ఒక లేఅవుట్ నిర్మిస్తున్నారని మనకి సమాచారం రావడంతో ఇక్కడికి మనం వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే ఈ ప్లేస్కి సంబంధించిన ఓనర్ గారు ఏదైతే తన సొంత భూమిని దీనికి మించినటువంటి ఎక్కడికైనా మీరు వెళ్ళి సంబంధిత అధికారి మీద ఫిర్యాదు చేసుకుని మీకు కావలసిన సమాచారాన్ని స్వీకరించుకోవచ్చు అనేసి సార్ పూర్తిగా మనకు ముందుగా తెలియజేశారు. సో ఇంకా సార్ దీని మీద ఏదైతే రామన్న గారు ఏదైతే పూర్తి వివరాలు తెలియజేస్తారో సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ రామన్న గారు చెప్పండి సార్. సార్ నమస్తే అండి. నా పేరు పోసల వెంకటరమణయ్య, రామన్ అంటారండి అందరూని. ఇక్కడ ఈ స్థలంలోని నేను గత 40 సంవత్సరాలు బట్టి స్టోన్ క్రష్ రన్ చేస్తున్నానండి. అయితే ఇది మా తాతగారిది, టీబీ రమణయ్య గారి సైటు. యాక్చువల్గా ప్రజలందరూ ఏంటనుకుంటున్నారంటే ఇందులో ఏదో గడ్డ ఉన్నదని చెప్పి అనుకుంటున్నారు. ఇందులో ఏమంటూ గడ్డ లేదండి. ఎందుకంటే 40 సంవత్సరాలు బట్టి ఈ సైట్ నా హ్యాండ్లో ఉంది కాబట్టి నాకు తెలిసింది దీని గురించి ఇంకా మీకు పూర్తిగా ఎంక్వైరీ కావాలంటే మీరు మీకు నచ్చిన అధికారుల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చండి. ఇది అద్దనపాలెం, సర్వే నెంబర్ 117/1 అండి. 117/1 సర్వే నెంబర్. థ్యాంక్ యూ అండి. సార్ నాతో పాటు మిగతా వాళ్ళు వచ్చినది అంటే అక్కడ మనకు రోడ్డుకు ఆనుకొని ఉన్న సైట్ అవడం వల్ల సో రోడ్డు దగ్గర ఏదైతే కాలువ ఉందో ఈ పైన చెరువు నుంచి ఈ కిందకి ఒక కాలువ ఉంది కాబట్టి ఇది అందరూ గడ్డ అని భావించి తమ దగ్గరికి అయితే అందరూ ఇది గడ్డ అని భావిస్తున్నారు సార్. ఇది వాస్తవంగా దీని మీద అయితే మీరు పూర్తి క్లారిటీ ఇవ్వాలి. కానీ గడ్డ కాదండి, ఇది పక్కా జరాయితీ భూమి అండి. ఇది అటువంటి చెరువు తాలూకాలు కింద దిగుని ఉందండి. అది రైతులు అది మూసేసి ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నారు. దానివల్ల నీరు ఇటు వచ్చిందండి. కానీ ఇదైతే మటుకు పక్కా జరాయితీ భూమి అండి. అది ఓకే సార్. సో అంటే కొత్త వలసలో రామన్న గారు అంటే ఎవరు తెలియని ఉండరనేసి ఏదైతే అర్ధన్నపాలకు ఉన్న చెరువుని రైతులు ఆ ఆయుకట్టు తీసేయడంతో నీరు పల్లానికి వెళ్తుంది కాబట్టి అదే కాకుండా కొన్ని సంవత్సరాలు బట్టి నీరు పారుతుంది అంటున్నారా తప్ప ఇదైతే పక్కాగా గడ్డకు సంబంధించిన విషయం కాదు. సో ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా సార్ క్లియర్ గా చెప్పారు. సో ఈ సర్వే నెంబర్ మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి పూర్తిగా వివరాలు తీసుకొని తమ దగ్గరకు వస్తే ఇంకా పూర్తిగా పూర్తిగా వివరణ ఇచ్చే అవకాశం ఉందని సార్ మీడియా ముఖంగా తెలియజేశారు. ఓవర్ టు స్టూడియో, నేను మీ శ్రీనివాస్. ప్రజల ప్రశ్నలు, నాయకుల సమాధానాలు, ఇదే Q99 న్యూస్ ప్రత్యేకత.